హాయ్ వెల్కమ్ టు ట్రావెల్ విత్ సుజీ. ఇది వచ్చేసి నా డే 3 అండి హంపీలో. ఇవాళ ఈవినింగ్ 4 o'clockకి హంపీ నుంచి నాకు విజయవాడకి అయితే కనుక ట్రైన్ ఉంది. నాకు హాఫ్ డే అయితే కనుక టైం ఉంది ఇప్పుడు హంపీ విజిట్ చేయడానికి. నాకు పెండింగ్లో ఉన్నవి 2 ప్లేసెస్ అండి. ఒకటి రాయల్ ఎన్క్లోజ్, 2 లోటస్ మహల్. ఈ 2 ప్లేసెస్ని అయితే కనుక ఇప్పుడు విజిట్ చేయడానికి వెళ్తున్నాను. హంపీ టౌన్ నుంచి రాయల్ ఎన్క్లోజర్ అండ్ లోటస్ మహల్ ఈ 2 ప్లేసెస్కి డిస్టెన్స్ వచ్చేసి 3 to 4 kilometers మధ్యలో ఉంటుందన్నమాట. మీకు పబ్లిక్ బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉందండి. హంపీ టౌన్ నుంచి హోసాపేట వెళ్ళే బస్సు అయితే కనుక ఈ రాయల్ ఎన్క్లోజర్ మీదగానే వెళ్తుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, హంపీ టౌన్ నుంచి హోసాపేటకి వెళ్ళడానికి 2 రూట్స్ అయితే కనుక ఉన్నాయండి. ఒక బస్ రూట్ వచ్చేసి కదిరాంపుర, రెండో బస్ రూట్ వచ్చేసి కమలాపూర్. మీరు కమలాపూర్ మీదుగా వెళ్ళే బస్సు ఎక్కితే ఈ రాయల్ ఎన్క్లోజర్ మీదకి అయితే కనుక వెళ్తుంది. ఒకవేళ మీరు కదిరాంపుర బస్సు ఎక్కితే మాత్రం ఈ రాయల్ ఎన్క్లోజర్ అయితే కనుక టచ్ చేయదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కమలాపూర్ మీదుగా వెళ్ళే బస్సు అయితే కనుక ఎక్కాల్సి ఉంటుంది. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 rupees అండి. ట్రావెల్ టైం వచ్చేప్పటికి 10 to 15 minutes పడుతుంది. ఎవ్రీ 1 hourకి ఒక బస్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉంటుంది. టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అండి. 8 o'clock అంతా నా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసి ఈ రాయల్ ఎన్క్లోజ్ అలాగే లోటస్ మహల్ ఈ 2 ప్లేసెస్ విజిట్ చేయడానికి బై వాక్లో అయితే కనుక హంపీ టౌన్ నుంచి బయలుదేరాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ దాకా బస్ సర్వీస్ అయితే కనుక లేదని చెప్పారు. సో టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, 3 to 4 kilometers డిస్టెన్స్ కాబట్టి సరదాగా వాక్ చేసుకుంటూ ఈ లొకేషన్ అంతా చూస్తూ వెళ్ళొచ్చని డిసైడ్ అయిపోయాను అనమాట. నా ట్రిప్స్ అన్నీ కూడా బడ్జెట్లో ప్లాన్ చేసుకుని చేస్తుంటాను. మ్యాక్సిమం నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అలాగే షేర్ ఆటోస్ ఇలాంటివి అయితే కనుక యూజ్ చేస్తాను. ఒక 5 kilometers డిస్టెన్స్ వరకు ఉన్న లొకేషన్ అయితే కనుక బై వాక్లు వెళ్ళిపోతానండి. ఆ దారిలో వచ్చే ప్లేసెస్ విజిట్ చేసుకుంటూ ఆ రూట్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ అయితే కనుక వెళ్తుంటాను. రిటర్న్లో కావాలంటే కనుక మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ షేర్ తీసుకుని అయితే కనుక రిటర్న్ వచ్చేస్తారనమాట. హంపీ ట్రిప్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒక 2 nights హంపీలో స్టే చేసే విధంగా అయితే కనుక ప్లాన్ చేసుకోండి. 3వ రోజు ఇక్కడ నుంచి మీరు రిటర్న్ వెళ్ళిపోయే విధంగా ఉండాలన్నమాట. మీకు 2 days అయితే కనుక కరెక్ట్గా సరిపోతుంది హంపీ విజిట్ చేయడానికి. మీరు డే 1 హంపీ రీచ్ అయిన తర్వాత మీరు స్టే చేస్తున్న హోటల్లో కానీ లేకపోతే ఈ బస్ స్టాండ్ దగ్గర కానీ మీకు ఆటో ట్యాక్సీ వాళ్ళతో కనుక అవైలబిలిటీ ఉంటారండి. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీకు గ్రూప్గా ఆటో కావాలా ట్యాక్సీ కావాలో డిసైడ్ అయ్యి మీరు వాళ్ళతో అయితే కనుక ఈ టూర్ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేసుకోండి. హోటల్లో వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు, ఇక్కడ ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు అనేది మీరు కంపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్యాకేజ్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోండి. మినిమం ఆటో అయితే కనుక వాళ్ళు ఒక మనిషికి 450 rupees అయితే కనుక తీసుకుంటారు. మీరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ఇంకాస్త డిస్కౌంట్ అయితే కనుక ఇస్తారండి. టోటల్గా ఈ హంపీ టౌన్ సైడ్ ఉన్న ప్లేసెస్ మొత్తం విజిట్ చేయడానికి 4 to 5 hours అయితే కనుక సరిపోతుంది అనమాట. అంటే హాఫ్ డే అనమాట. హాఫ్ డే సరిపోతుంది. మీరు ఇంకా స్లోగా అన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కనుక 1 day పడుతుంది. హంపీలో మేజర్ టూరిస్ట్ ప్లేసెస్ వచ్చేటప్పటికి విరూపాక్ష టెంపుల్, విఠల్ టెంపుల్, రాయల్ ఎన్క్లోజ్, లోటస్ మహల్, శ్రీకృష్ణ టెంపుల్, మతంగా హిల్, హేమకుంట హిల్స్, అచ్యుతరాయ టెంపుల్, ఇంకా అవతల వైపు ఉన్న హిప్పీ ఐలాండ్, సానాపూర్ ఇవి వచ్చేప్పటికి మేజర్ అండి. వాళ్ళైతే కనుక హంపీ టౌన్ సైడ్ మనల్ని ఫస్ట్ అయితే కనుక విఠలా టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే విఠలా టెంపుల్, రాయల్ ఎన్క్లోజ్, ఈ లోటస్ మహల్ ఇవన్నీ కూడా ఈవినింగ్ 6 o'clock అంతా క్లోజ్ అయిపోతాయి. మిగతా అయితే కనుక 7 to 8 వరకు ఓపెన్లో ఉంటాయి అనమాట. అందుకని వాళ్ళు ఫస్ట్ మనం విఠలా టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ అది విజిట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి రాయల్ ఎన్క్లోజ్, తర్వాత లోటస్ మహల్ ఈ ప్లేసెస్ విజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హంపీ టౌన్కి వచ్చే దారిలోనే మనకి కృష్ణా టెంపుల్తో పాటు హేమకుంట హిల్స్, విరూపాక్ష టెంపుల్, అచ్యుతరాయ టెంపుల్ ఈ ప్లేసెస్ అయితే కనుక విజిట్ చేయిస్తారండి. ఈ విజిట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ట్రిప్ అయితే కనుక అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చిన్న చిన్న ప్లేసెస్ ఏమైనా ఉంటే కనుక మీరు ఆ రోజు ఈవినింగ్ మీకు టైం ఉంటే బై వాక్లో వెళ్ళి విజిట్ చేసుకోండి. లేకపోతే కనుక నెక్స్ట్ రోజు అయితే కనుక విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డే 2 వచ్చేసి మీరు తుంగభద్ర నదికి అవతల వైపు ఉన్న హిప్పీ ఐలాండ్, సానాపూర్ లేక్ అయితే కనుక విజిట్ ప్లాన్ చేసుకోండి. కావాలంటే మీరు అక్కడ స్టే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మరి తిరిగి మళ్ళీ హంపీ టౌన్కి వచ్చేస్తే కనుక ఈవినింగ్ అంతా మీరు ఇంకా ఏమైనా ఇక్కడ ప్లేసెస్ కనుక విజిట్ చేసి ఉండకపోతే కనుక బై వాక్లో ఉన్న ప్లేసెస్ అయితే కనుక మీరు విజిట్ చేసుకుని డే 2 కంప్లీట్ చేసేయచ్చండి. డే 3 వచ్చేటప్పటికి మీరు ఇక్కడ నుంచి రిటర్న్ జర్నీ అయితే కనుక స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు డే 3లో కూడా టైం ఉంటే ఏమైనా ట్రెక్కింగ్ అలాంటివి చేయాలంటే కనుక మీరు సన్ రైజ్, సన్సెట్ లాంటివి అయితే కనుక చేసుకునే అవకాశం ఉంటుంది. ఫార్టీ మినిట్స్ వాకింగ్ తర్వాత రాయల్ ఎన్క్లోజ్కి అయితే కనుక రీచ్ అయిపోయానండి. మెయిన్ రోడ్లో నుంచి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఈ లోపలికి ఒక 1 kilometer వెళ్తే కనుక రాయల్ ఎన్క్లోజ్ అలాగే లోటస్ మహల్ వస్తుంది. మనకి ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్లో క్వీన్ బాత్ అయితే కనుక ఉంటుంది. ఆ ప్లేస్ విజిట్ చేసుకుని నెక్స్ట్ ప్లేస్కి అయితే కనుక నేను వెళ్తాను.
ఈ ప్లేస్ వచ్చేసి క్వీన్స్ బాత్ అండి. ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ఎలాంటి అమౌంట్ అయితే కనుక పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది వచ్చేప్పటికి ఇండో ఇస్లామిక్ స్టైల్ అయితే కనుక ఉంటుంది. అంటే విజయనగర సామ్రాజ్యం ఆ తర్వాత పాలించిన వాళ్ళు వాళ్ళ రాజు కుటుంబ సభ్యులు ఎవరైనా స్నానాలు చేయడానికి అయితే కనుక ఈ ప్లేస్ని యూజ్ చేసుకునే వాళ్ళు. ఓన్లీ వాళ్ళ వరకేనండి, వేరే ఎవరికి కూడా ఎలాంటి ఎంట్రీ ఇందులో ఉండేది కాదనమాట. అంటే ఇది ఒక పెద్ద బాత్రూమ్, ఒక స్విమ్మింగ్ పూల్ లాగైతే కనుక ఉంటుందన్నమాట. చుట్టూ గార్డెన్ ఉంటుంది. మనకి కంప్లీట్గా ఒక రాయల్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో మనకైతే కనుక ఇది చూపిస్తుందండి. ఈ క్వీన్స్ బాత్ విజిట్ తర్వాత అదే రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే కనుక మనకి లెఫ్ట్ సైడ్లో మహానవమి దిబ్బ అని చెప్పేసి ఒక ప్లేస్ వస్తుందండి. దాని తర్వాత రాయల్ ఎన్క్లోజర్ వస్తుంది. ఇంకా దాని తర్వాత లైన్గా మనకి కృష్ణదేవరాయ గారి ప్లేస్ బేస్మెంట్తో పాటు అక్కడ మంత్రివర్గానికి సంబంధించిన ఇల్లులు, అలాగే వారి కార్యక్రమాలు ఎక్కడ చేసేవాళ్ళు, ఇంకా టెంపుల్స్, ఇవన్నీ కూడా లైన్గా అక్కడ ఉంటాయన్నమాట. అవన్నీ దాటి మనం చివరికి వెళ్ళిపోతే మనకి లోటస్ మహల్ వస్తుందండి. ఇవన్నీ విజిట్ చేయడానికి మనకు ఒక 1 hour 1.5 hour టైం అయితే కనుక పడుతుంది. ఈ మహానవమి దిబ్బ అలాగే రాయల్ ఎన్క్లోజర్ ఈ 2 ప్లేసెస్ విజిట్ చేయడానికి మనకి ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే కనుక లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది వచ్చేసి మహానవమి దిబ్బ అండ్ రాయల్ ఎన్క్లోజర్ మ్యాప్ అండి. మీరు చూడొచ్చు ఇక్కడ హంపి అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన వింగ్ మొత్తం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ మ్యాప్లో మనకి లాస్ట్ చూస్తే కనుక బ్లాక్ స్టోన్ పుష్కరిణి, పబ్లిక్ బాత్, ఆ తర్వాత టీ షేప్ ట్యాంక్ ఉంది, తర్వాత 11 అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఉన్నాయి, ఇంకా సీక్రెట్ ఛాంబరు, కింగ్ ఆడియన్స్ హాలు, హజారామ టెంపుల్, వీటితో పాటు ఇంకా కొన్ని కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. బట్ అయితే కనుక ఈ ప్రజెంట్ ఇవన్నీ కూడా ఇప్పుడు చూడటానికి ఏమీ లేదు, కంప్లీట్గా డిస్ట్రాయిడ్ అయితే కనుక అయిపోయింది. ఓన్లీ మనకి ఉన్న బేస్మెంట్ వరకే చూడటానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఈ ప్లేస్తో పాటు హంపీలో ఉన్న మిగతా టూరిస్ట్ ప్లేసెస్లో కూడా గైడ్ సర్వీస్ అయితే కనుక అవైలబిలిటీ ఉందండి. వాళ్ళు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్లో మనకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మినిమం 500 రూపీస్ అయితే కనుక స్టార్ట్ అవుతుంది. మీకు డీప్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక గైడ్ సర్వీస్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అండి. ఇక్కడ ఏంటంటే పరిపాలన సంబంధించిన అధికారుల ఆఫీసులు అవన్నీ కూడా ఇక్కడ ఉండేయండి. బట్ అన్నీ కూడా డిస్ట్రాయిడ్ అయితే కనుక అయిపోయినాయి. మనకు ఓన్లీ ఆ ఫౌండేషన్స్ మాత్రమే చూడటానికి అవకాశం ఉంది ఇప్పుడు. ఈ ప్లేస్ని పబ్లిక్ బాత్ అంటారండి. సాధారణ జనాల స్నానాలు చేయడానికి అయితే కనుక ఈ ప్లేస్ని యూజ్ చేస్తుంటారు. అలాగే ఏదైనా జల సంబంధించిన క్రీడలు ఏమైనా ఉంటాయి కనుక ఇక్కడైతే కనుక జరిపేవారండి. స్విమ్మింగ్ సంబంధించి ఇంకా వేరే ఏదైనా ఆట పోటీలు ఉంటాయి కనుక ఈ ప్లేస్లో అయితే కనుక అవి జరిపేవారు అప్పట్లో. నెక్స్ట్ మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి పుష్కరిణి అండి. దీన్ని స్టెప్పిడ్ ట్యాంక్ అని కూడా పిలుస్తారనమాట. ఈ స్టెప్పిడ్ ట్యాంక్కి మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ సోర్స్ సేవ్ చేయడం కోసం అనమాట. దేవాలయ అవసరాలకు కానీ వేరే ఇతర అవసరాలకు కానీ వాటర్ సోర్స్ కావాలి కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఒక పుష్కరిణి లాగైతే కనుక తయారు చేశారండి. కానీ ఈ తయారు చేసే విధానం, ఆర్కిటెక్చర్ అంతా కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. చాలా అట్రాక్షన్గా ఉంటుంది చూడటానికి కూడా. అలాగే ఇక్కడికి వాటర్ సోర్స్ తీసుకురావడానికి వాళ్ళు ఒక పైప్ లైన్ సిస్టమ్ కూడా రెడీ చేశారండి ఆ రోజుల్లోనే మనకి. బట్ మనలాగా ప్లాస్టిక్ పైప్స్, ఐరన్ పైప్స్ కాదనమాట. మీరు చూడొచ్చు ఈ స్టోన్కి, అంటే ఈ స్టోన్స్ని ఒక పైప్ లైన్ లాగా వాళ్ళైతే కనుక క్రియేట్ చేశారు. ఈ స్టోన్స్ మధ్యలోంచి ఒక సొరంగం లాగా ఉంటుంది మనకి స్లోగా, అందులోకి అయితే కనుక వాటర్ లాగా వచ్చి ఈ ట్యాంకులో స్టోర్ అయితే కనుక అవుతాయి అనమాట. ఆల్మోస్ట్ హంపి మొత్తం కూడా వీళ్ళు ఇదే విధంగా పైప్ లైన్ సిస్టమ్ అయితే కనుక చేశారండి. నెక్స్ట్ మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి సీక్రెట్ ఛాంబర్ అండి. ఈ సీక్రెట్ ఛాంబర్ వచ్చేసి రాజ్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ మీటింగ్లు కానీ, గూఢచారి వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాంటివి డిస్కస్ చేసుకోవడానికి అయితే కనుక ఈ సీక్రెట్ ఛాంబర్ని అయితే కనుక యూజ్ చేసేవారండి. మనకి కిందకి వెళ్ళడానికి అయితే కనుక స్టెప్స్తో దారి అయితే కనుక ఉంది. మనం వెళ్ళైతే కనుక చూడొచ్చు. కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఒక రూమ్స్ లాగైతే కనుక కనిపిస్తాయి. బట్ పైనుంచి మనం చూసిన ఓపెన్ ప్లేస్ మనకి కింద కనిపిస్తుంది అనమాట. కిందకి వెళ్తే మొత్తంతో కూడా ఆల్రెడీ డిస్ట్రాయిడ్ అయిపోయింది. బట్ కొంచెం అయితే కనుక చూడటానికి అవకాశం ఉందన్నమాట. సో ఒకసారి అయితే కనుక వెళ్ళి విజిట్ చేసి రావచ్చండి. ఆ రోజుల్లో వీళ్ళు ఏ విధంగా ఇలాంటి సీక్రెట్ ఛాంబర్స్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోగలిగారని మనకు తెలుస్తుంది. ఇది వచ్చేసి మహానవమి దిబ్బ అండి.
ఇక్కడ మన విజయనగర సామ్రాజ్యంలో దసరా నవరాత్రులు అయితే కనుక చాలా అంటే చాలా బాగా జరుపుకునే వాళ్ళు అనమాట. చుట్టుపక్కల సామంతరాజులు అందరూ కూడా ఆ సమయానికి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జరిగే దసరా మహోత్సవాలు అయితే కనుక చూసేవాళ్ళు. వారికి కన్వీనెంట్గా ఉండడం కోసం ఈ మహానవమి దెబ్బ అయితే కనుక కట్టడం జరిగింది. ఆ పైన ఓపెన్ ప్లేస్ అందరూ కూడా కూర్చుని ఇక్కడ జరిగే వేడుకలు అయితే కనుక చూసేవాళ్ళు. ఈ మహానవమి దెబ్బ పైనుంచి అయితే కనుక మనకి రాయల్ ఎన్క్లోజర్ ఏరియల్ వ్యూ మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ప్రజెంట్ అయితే కనుక ఏమీ లేవు, కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆల్రెడీ కొలాప్స్ అయిపోయినాయి. మనకి ఆ ఫౌండేషన్స్ వర్క్స్ మాత్రం కనిపిస్తాయి అనమాట. ఇవి జస్ట్ మనకి ఆ రోజుల్లో ఏ విధంగా ఉండేది అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. బట్ నెక్స్ట్ జనరేషన్ కూడా వీళ్ళైతే కనుక వీటిని సేవ్ చేస్తున్నారు జాగ్రత్తగా. రాయల్ ఎన్క్లోజ్ విజిట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే హజార్ రామ టెంపుల్ వస్తుందండి. హజార్ అంటే మనకి హిందీలో 1000 అని మీనింగ్ వస్తుంది, అంటే 1000 రాముల గుడి అని కూడా అంటారనమాట. ఇది వచ్చేటప్పుడు ఒక ప్రైవేట్ టెంపుల్ అని చెప్పచ్చు. ఇది రాజకోటలో ఉంది బట్టి ఓన్లీ రాజ కుటుంబీకులకి, ఆ వంశస్థులకి, ఇంకా ముఖ్యమైన అధికారులకి మాత్రమే ఈ టెంపుల్ విజిట్ చేసేందుకు అవకాశం ఉందండి. సాధారణ ప్రజలు ఎవరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇది రాజకోటలో ఉంది కాబట్టి ఓన్లీ రాజ కుటుంబీకులకి అలాగే ఆ వంశస్థులు ఇంకా ముఖ్యమైన వాళ్ళకి మాత్రమే అవకాశం అనమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటుందండి చూడటానికి. ఈ టెంపుల్ విజిట్కి ఎలాంటి టికెట్ అవసరం లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఇది వచ్చేప్పటికి 15th సెంచురీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రజెంట్ మన టెక్నాలజీలో మనకి ఎన్నో డిజైన్స్ అయితే కనుక వస్తున్నాయండి ఈ కంప్యూటర్ టెక్నాలజీలో. బట్ ఆ రోజుల్లో ఎలాంటి టెక్నాలజీ లేకుండా శిల్పులు ఎంతో చక్కగా ఈ గోడల మీద అలాగే ఈ పిల్లర్స్ మీద ఎంతో నైపుణ్యంతో ఒక కళాఖండాలు అయితే కనుక చెక్కారండి. అవి ఆ రోజుల్లో వారి జీవన శైలి ఎలా ఉండేదనేది మనకి ఇప్పుడు తెలుపుతుంది అనమాట. సో ఒకసారి ఖచ్చితంగా మీరు చూడండి, ఎన్నో మనకి విషయాలు అయితే కనుక తెలుస్తాయి ఈ కళాఖండాల మీద. హజార్ రామ టెంపుల్కి ఆపోజిట్లోనే మనకి పాన్ సుపారీ బజార్ అని చెప్పేసి ఒక ఏరియా ఉందండి. అదంతా కూడా విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు ఇదంతా కూడా ఒక మార్కెట్ ఏరియా అనమాట. వస్తు మార్పిడి ఇలాగ బిజినెస్ అంతా కూడా ఏరియాలో జరుగుతూ ఉండేది. సో ఇప్పుడైతే కనుక అదేమీ లేదు. మనకి ఆ రోజుల్లో కట్టిన కొన్ని కట్టడాలు అయితే కనుక మనకు కనిపిస్తూ ఉంటాయండి, మీరైతే కనుక చూడొచ్చు. అక్కడి నుంచి మనం అలాగే స్ట్రైట్గా కనుక వెళ్ళిపోతే లోటస్ మహల్కి అయితే కనుక రీచ్ అయిపోతాము. హజార్ రామ టెంపుల్ నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే కనుక లోటస్ మహల్ ఎంట్రీ పాయింట్ అయితే కనుక వచ్చేస్తుంది. ఈ లోటస్ మహల్ విజిట్ చేయడానికి మనం ఎంట్రీ టికెట్ అయితే కనుక తీసుకోవాల్సి ఉందండి. టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి 40 రూపీస్ అనమాట. ఒకవేళ మీరు ఈ లోటస్ మహల్కి టికెట్ తీసుకుంటే కనుక ఇదే టికెట్తో విఠల్ టెంపుల్ అయితే కనుక ఫ్రీగా ఎంట్రీ అయిపోవచ్చండి. ఒకవేళ విఠల్ టెంపుల్ దగ్గర మీరు టికెట్ తీసుకుని ఉంటే కనుక ఆ టికెట్తో ఈ లోటస్ మహల్ అయితే కనుక మీరు ఫ్రీగా ఎంటర్ అవ్వచ్చు. ఈ రెండింటికి ఒకటే టికెట్ సరిపోతుంది. సేమ్ డే అయితే కనుక ఉండాలన్నమాట విజిట్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ క్వీన్స్ ప్యాలెస్ బేస్మెంట్తో పాటు జనానా ఎన్క్లోజర్ ప్లేస్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేప్పటికి లోటస్ మహల్ ఇంకా ట్రెజరీ బిల్డింగ్ సంబంధించిన ఆనవాళ్ళు అయితే కనుక కనిపిస్తాయండి. ఇవన్నీ కూడా చాలా వరకు డిస్ట్రాయిడ్ అయిపోయిన ప్లేసెస్. ఓన్లీ మనకి లోటస్ మహల్ మాత్రమే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది చూడటానికి. ఈ జనానా ఎన్క్లోజర్ ప్రాంతం మొత్తం కూడా రాయల్ ఫ్యామిలీ ఆడవాళ్ళకు ఒక ప్రైవసీ ప్లేస్ అండి. వాళ్ళు కాస్త ఏకాంతంగా గడపడానికి అయితే కనుక ఈ ప్లేస్కి వస్తారు. మిగతా ఎవరికి కూడా ఈ ప్లేస్లోకి ఎంటర్ అవడానికి అనుమతి లేదనమాట. ముఖ్యంగా మగవాళ్ళకి అస్సలు ఉండదన్నమాట. మనకి ఈ ప్రాంతం చుట్టూ కూడా ఒక వాల్ ఉంటుందండి. ఆ వాల్కి 4 వైపులా 4 వాచ్ టవర్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. అక్కడ నుంచి సెక్యూరిటీ వర్క్ అయితే కనుక జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా ఇటువైపు రాకుండా వాళ్ళు సెక్యూరిటీ అయితే కనుక చేస్తుంటారు. ఓన్లీ ఒక రాజుకు మాత్రమే ఈ లోపలికి రావడానికి అనుమతి ఉంటుంది. ఇక మిగతా ఏ మగవాళ్ళకు కూడా ఇటువైపు రావడానికి అనుమతి ఉండేది కాదు. ఓన్లీ బేస్మెంట్స్ అవి మాత్రమే ఉంటాయండి చూడటానికి. మిగతా అంతా కూడా ఆల్రెడీ డిస్ట్రాయిడ్ అయితే కనుక అయిపోయింది ఎప్పుడో. నెక్స్ట్ మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి లోటస్ మహల్ అండి. హంపీలో ఉన్న అన్ని ప్లేసెస్ కూడా ఆల్మోస్ట్ డిస్ట్రాయిడ్ అయితే కనుక అయిపోయి ఉంటుంది. కానీ ఈ లోటస్ మహల్ మాత్రం చెక్కు చెదరకుండా పూర్తి నిర్మాణంతో చూడటానికి అవకాశం ఉందన్నమాట. ఇది వచ్చేప్పటికి ఇండో ఇస్లామిక్ స్టైల్ అయితే కనుక ఉంటుంది. చాలా అద్భుతమైన కట్టడం అండి. ఒక లోటస్ డిజైన్లో ఉంటుంది కాబట్టి దీనికి లోటస్ మహల్ అని అంటారు. ఇంకొక 2 పేర్లు కూడా ఉన్నాయండి, చిత్రాంగిని మహల్ అలాగే కమలా మహల్ అని కూడా పిలుస్తారనమాట వీటిని.
ఈ లోటస్ మహల్ని రాయల్ ఫ్యామిలీ ఆడవాళ్ళు కాస్త ఏకాంత సమయాన్ని గడపడానికి ఉపయోగించుకునే వాళ్ళు అనమాట. ఇక్కడ వాళ్ళు కాస్త టైం తీసుకుని ఇక్కడ ఆటపాటలతో అలాగే సంగీత కార్యక్రమాలతో వాళ్ళ యొక్క ఏకాంత సమయాన్ని అయితే కనుక ఈ లోటస్ మహల్ ఏరియాలో అయితే కనుక స్పెండ్ చేసేవాళ్ళు అంటారు. అలాగే రాజ్యానికి సంబంధించిన ఏమైనా అత్యవసర మీటింగ్లు కానీ ఏమైనా ఉంటే కూడా అవి కూడా ఇక్కడ కండక్ట్ చేసేవాళ్ళని అయితే కనుక చెప్తుంటారండి. నెక్స్ట్ అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వాక్ చేసుకుని వెళ్తే ఇంకొక ఎంట్రీ గేట్ అయితే కనుక వస్తుందండి. ఆ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి గార్డెన్ ఏరియా అయితే కనుక కనిపిస్తుంది అనమాట. కంప్లీట్గా మనకి గార్డెన్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ వచ్చేప్పటికి ఆర్చియలాజికల్ మ్యూజియం ఉంటుందండి. మీరు ఒకళ్ళు మ్యూజియం కనుక విజిట్ చేయాలంటే కనుక వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఎంట్రీ టికెట్ ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. దానికి పక్కనే మనకి ఎలిఫెంట్ స్టేబుల్స్ ఏరియా ఒకటి ఉంటుందండి. దాని తర్వాత మనకి ఒక చిన్నవి ఒక 4 టెంపుల్స్ అయితే కనుక ఉంటాయన్నమాట. గణేష టెంపుల్, ప్రసావతి టెంపుల్, వైష్ణవి టెంపుల్, రంగా టెంపుల్. అక్కడతో ఈ ప్లేస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టండి విజిట్. ఈ ఎలిఫెంట్ స్టేబుల్ వచ్చేసి 15th సెంచురీలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఏనుగుల సంరక్షణ కోసం వాటి యొక్క షెల్టర్ కోసం అయితే కనుక దీన్ని కట్టడం జరిగిందనమాట. దీని డిజైన్ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుందండి. మ్యాక్సిమం అయితే కనుక పాడవలేదు. మనకి పూర్తి నిర్మాణం అయితే కనుక చూడటానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ స్టేబుల్కి పక్కనే ఒక రోడ్ ఉంటుందండి. ఆ రోడ్లో అయితే కనుక మనం కొంచెం ఫ్రంట్కి వెళ్తే వైష్ణవి టెంపుల్, గణేష టెంపుల్, పరశునాథ టెంపుల్ ఉంటుంది. ఎగ్జిట్ వైపు ఏమో మనకి రంగా టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ విజిట్ చేసుకుని మీరైతే కనుక ఇంక ఎగ్జిట్ అయిపోవడమేనండి బయటికి. ఈ రాయ్ ఎన్క్లోజర్, లోటస్ మహల్ ఈ ప్లేసెస్ విజిట్ చేయడానికి నాకు 2 hours అయితే కనుక టైం పట్టిందండి. ఒకవేళ మీరు ఈ ఆటో ప్యాకేజ్ అనేది తీసుకుంటే కనుక వాళ్ళు 4 to 5 hours అన్ని ప్లేసెస్ అయితే కనుక కవర్ చేయలేకపోవచ్చు. మన ఫోటోగ్రఫీ అవి తీసుకుంటే కాస్త ఎక్కువ టైం అయితే కనుక తీసుకునే అవకాశం ఉంటుంది ఒక్కొక్క ప్లేస్లో. కాబట్టి వాళ్ళు ఎక్స్ట్రా ఏమైనా వెయిటింగ్ ఛార్జెస్ అయితే కనుక అడగచ్చండి. అది ఒకసారి మీరు ముందుగానే మాట్లాడుకోండి ఎక్స్ట్రా ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది. ఇక్కడితో నా హంపీ ట్రిప్ అయితే కనుక కంప్లీట్ అయిపోయిందండి. నేను మార్నింగ్ 8:30కి హంపీ టౌన్ నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం అయితే కనుక 11:30 అవుతుంది. ఇక్కడ నుంచి నేను పబ్లిక్ బస్ తీసుకుని హంపీ టౌన్కి అయితే కనుక వెళ్ళిపోయి అక్కడ నా బ్యాగ్ అది కలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి మళ్ళీ నేను హంపీ టౌన్ నుంచి హోసాపేటకి అయితే కనుక నా జర్నీ కంటిన్యూ చేస్తానండి. నాకు ఈవినింగ్ 4 o'clockకి విజయవాడకి ట్రైన్ అనమాట హోసాపేట నుంచి. హంపీ టౌన్ రీచ్ అయిన తర్వాత నాకు ఇంకా కాస్త ఎక్కువ టైం ఉండడంతో నేను ఇంకొకసారి విరూపాక్ష టెంపుల్ దర్శనం అయితే కనుక కంప్లీట్ చేసుకున్నానండి. ఆ తర్వాత నేను 2 o'clockకి బస్ తీసుకుని హంపీ టౌన్ నుంచి హోసాపేటకి అయితే కనుక స్టార్ట్ అయ్యాను. 2:30కి నేను హోసాపేటకి అయితే కనుక రీచ్ అయిపోయానండి. ఒక 1/2 hour అయితే కనుక నా జర్నీ టైం పట్టింది. ఇక్కడ నా లంచ్ అది కంప్లీట్ చేసుకుని రైల్వే స్టేషన్లో నా ట్రైన్ కోసం అయితే కనుక వెయిట్ చేస్తున్నాను. హంపీ 3 days 2 nights ట్రిప్ని అయితే కనుక నేను 4,000 rupees బడ్జెట్లో అయితే కనుక ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. అదే బడ్జెట్లో ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయిందే, ఇంకా ఎక్సెస్గా అయిన అమౌంట్ అయిందనేది ఒకసారి మీకు కన్ఫర్మ్ చేస్తాను ఇప్పుడు. విజయవాడ నుంచి హంపీ రావడానికి అప్ అండ్ డౌన్ ట్రైన్ అండ్ బస్ టికెట్ కాస్ట్ వచ్చేప్పటికి నాకు 1000 rupees అయిందండి. హంపీలో నా 2 days హోటల్ కాస్ట్ వచ్చేప్పటికి 1200 rupees అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి టోటల్గా నా 3 days ఫుడ్ కాస్ట్ వచ్చేప్పటికి 1200 rupees అయిందండి. యావరేజ్ మీద రోజుకి 400 rupees అనమాట. నెక్స్ట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండి. హంపీలో నేను బోట్ తీసుకుని సానాపూర్ లేక్ వైపు దగ్గరికి వెళ్ళాను. ఆ బోట్కి అప్ అండ్ డౌన్ అలాగే లోకల్ బస్ టికెట్ ఇవన్నీ కలిపి నాకు 200 rupees అయితే కనుక ఖర్చు అయింది. ఇంకా ఎంట్రీ టికెట్స్ కాస్ట్ వచ్చేప్పటికి నాకు విఠల్ టెంపుల్ అలాగే ఈ రాయల్ ఎన్క్లోజర్ దగ్గర అయితే కనుక పే చేయాల్సి వచ్చింది. టోటల్గా ఒక 100 rupees అండి అక్కడికి. టోటల్ చేస్తే మొత్తం 3,700 rupees అయితే కనుక అయిందండి. నేను అనుకున్నట్టుగానే 4,000 rupees బడ్జెట్లోని ఈ హంపీ ట్రిప్ అయితే కనుక నేను కంప్లీట్ చేయగలిగాను విజయవాడ నుంచి అనమాట. ఒకవేళ నేను కూడా ఈ ఆటో టూర్ ప్యాకేజ్ అయినా తీసుకుంటుంటే ఎక్స్ట్రా ఒక 500 rupees నుంచి 1,000 rupees అయితే కనుక నాకు కూడా అయ్యే అవకాశం ఉండేదండి. కానీ నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బై వాక్ మీద అయితే కనుక ఈ ట్రిప్ కంప్లీట్ చేసేసాను. ఒకవేళ మీరు కనుక ఈ ఆటో సర్వీస్ కానీ టూర్ ప్యాకేజ్ సర్వీస్ కానీ తీసుకుంటే ఇంకొక 500 rupees నుంచి 1,000 rupees వరకు ఎక్స్ట్రా అయ్యే అవకాశం అయితే కనుక ఉంటుంది. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కానీ నా సోషల్ మీడియాగా మెసేజ్ చేయండి. నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అయితే కనుక ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రావెల్ విత్ సుజీ. స్టే ట్యూన్.